అక్షిత కాలేజ్‌లో పరువు పోసేసరికి ఏడుస్తూ ఇంటికొచ్చి పెద్దమ్మ అని చెప్పి ఇక గుండమ్మని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. "ఏమైంది అక్షిత? ఏమైంది?" అని చెప్పి ఇంట్లో అందరూ కూడా కంగారు పడుతూ ఉంటే ఇక వెనకాలే అక్షిత వచ్చి ఏం చెప్తుంది పాపం, "కాలేజ్‌లో ఆ రాము వల్ల గీత పరువు మొత్తం పోయింది. నానమ్మ నువ్వు చెప్పినట్టు ఆ రాము మామూలోడు కాదు. వాళ్ళ ఇద్దరు లవర్స్ అన్నట్టుగా ఫొటోస్ అంతా కూడా కాలేజ్ గోడలు మొత్తం మీద పెట్టారు. అసలు ఏమన్నా ఉందా? బయటికెళ్తే పరువు ఉంటుందా? ఇలా అయిపోయింది కాలేజ్‌లో" అని చెప్పి అక్షిత చెప్తూ ఉంటుంది. ఇక గుండమ్మ ఒళ్ళో పడుకొని ఏడుస్తూ ఉంటే అక్షిత అప్పుడే వస్తుందనమాట. పల్లవి, "ఏ మొహం పెట్టుకొని వచ్చావే? అసలు గీత ఎలా ఏడుస్తుందో చూద్దామని వచ్చావా?" అని చెప్పి అంటూ ఉంటుంది కామాక్షి. "అసలు ఇదంతా నీ వల్లేనే పల్లవి" అని చెప్పి పల్లవిని చెంప మీద కొట్టబోతూ ఉంటే కామాక్షి, "అత్తయ్య గారు ఆగండి" అని చెప్పి గుండమ్మ ఆపుతుంది. ఇక అప్పుడు వెంటనే వైష్ణవి అందుకొని, "ఎందుకు ఆపాలి? ఎందుకు ఆపాలి? అసలు ఇదంతా ఈ పల్లవి వల్లే. పోవే బయటికి. ఇలాంటి బయట వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఇదిగో ఇలానే ఇంటి పరువంతా బయటకు తీసింది. ఈ పల్లవి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పోవే బయటికి" అని చెప్పి పల్లవి జుట్టు పట్టుకొని బయటకు తోసేస్తూ ఉంటుందన్నమాట వైష్ణవి. మరి గుండమ్మ ఏం చేయబోతుంది, పల్లవి ఏం చేయబోతుంది కమింగ్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాము. వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.